ఓకే ఎంజీ మొత్తం 3 బ్రాంచ్లకి మార్కెటింగ్ ఇన్ఛార్జ్. రాజా గారు చార్టెడ్ ప్రెసిడెంట్, సార్ ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్. అండ్ వెల్కమ్ టు ఆటో ఎక్స్పో 2024. మన ఆటో ఎక్స్పో కి రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ రాజమహేంద్రవరం ప్రెసిడెంట్ గారు ఇమ్మన్ వెంకట్ గారు మనతో ఉన్నారండి. అండ్ దానితో పాటుగా చార్టెడ్ ప్రెసిడెంట్ పీకల్ రాజా గారు కూడా వచ్చారు. ఎంజీ షోరూమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఇక్కడ రిబ్బన్ కట్ చేసి. ఆయన మాటల్లో ఈ ఆటో ఎక్స్పో గురించి మనం విందాము. నమస్తే వెంకట్ గారు. సార్, ఎలా అనిపిస్తుంది మన రాజమహేంద్రవరంలో ఇంత పెద్ద ఆటో ఎక్స్పో కండక్ట్ చేస్తున్నందుకు? ఇట్స్ గుడ్ అండి. ఇక్కడ చూస్తే ఆల్ బ్రాండ్స్ కార్స్, 2 వీలర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. దిస్ ఫీల్స్ గుడ్. అంటే కావాల్సిన ఫీచర్స్ అన్ని ఏ వెహికల్స్ లో ఏమి ఉన్నాయి ఏంటి అన్ని ఒక చోటే చూసుకోవచ్చు. సో టైం సేవ్ అవుతుంది, చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ ఇట్స్ వెల్ ఆర్గనైజ్డ్, నీట్ గా కార్పెటింగ్ అది కూడా చూసి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఫైనాన్స్ స్టాల్స్ ఉన్నాయి, అండ్ ఈవెన్ కార్ యాక్సెసరీస్ లైక్ కార్ టైర్స్ కానీ యాక్సెసరీ స్టాల్స్ అన్ని కూడా ఉన్నాయి. సో బేసికల్ గా ఇది ఏంటంటే వన్ స్టాప్ లాగా అందరికీ పనికొస్తుంది. ఇట్స్ గుడ్. సార్, 2 వీలర్స్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ గా ఈ ఆటో ఎక్స్పో గురించి ఇప్పటి వరకు రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ ప్రెసిడెంట్ గా చెప్పారు. అండ్ 2 వీలర్ ప్రెసిడెంట్ అసోసియేషన్ గా మీరు ఏం మాట్లాడతారు దీనికోసం? ఇట్స్ సోషల్ మీడియాలో చూస్తే పబ్లిసిటీ చూసి కానీ సోషల్ మీడియా ఇస్ టూ గుడ్. అబ్జర్వ్ చేస్తుంటే కాలేజ్ కోడ్ బాగా వస్తుంది. 2 వీలర్స్ అనేటప్పటికీ మేజర్గా కాలేజ్ కోడ్ ఫుల్ చేస్తారు. సో కాలేజ్ కోడ్ బాగుంది. బయట కూడా చూస్తే లాట్ ఆఫ్ వెహికల్స్, అంటే పార్కింగ్ లో చూస్తే లాట్ ఆఫ్ వెహికల్స్ ఉంది. అదంతా చూస్తే బాగా వెళ్ళింది అనిపిస్తుంది. సో మేజర్ గా ఎంక్వైరీ జనరేషన్, ఆ తర్వాత కన్వర్షన్ అనేది లేటెస్ట్ స్టేజ్ అని కూడా మా స్టేజ్ అది. సో ఎంక్వైరీ జనరేషన్ ఇక్కడ బాగా జరిగితే ఇట్స్ సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎంజీ స్టాల్ ని లాంచ్ చేశారు కాబట్టి ఎంజీ లో మీకు నచ్చిన ఒక చిన్న అంశం? దిస్ ఇస్ క్యూట్. ఇవ్వండి, చక్కగా ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్, ప్యూర్ ఎలక్ట్రిక్ కదండి, కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ కంప్లీట్ సిటీ వెహికల్స్. క్యూట్ గా ఉంది. ఇది చాలా బాగుంది. బేసికల్ గా నాకు ఇదివరకు హెక్టర్ కూడా చూసాను. హెక్టర్ ఐ లైక్ ఇట్ కార్. మేజర్ హెక్టర్ లో నాకు నచ్చిన ఫీచర్ ఏంటంటే బ్యాక్ సీట్ బకెట్ సీట్ కాకుండా బెంచ్ సీట్ ఇచ్చేది. సో పడుకోవడానికి బాగుంటుంది లాంగ్ జర్నీస్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మనతో చార్టెడ్ ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ తీగల రాజా గారు ఉన్నారు. ఆయన మాటల్లో ఆటో ఎక్స్పో గురించి. సరే సార్, ఎలా మన ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నందుకు? అందరికీ నమస్కారం అండి. మరి ఈ ఆటో ఎక్స్పో అనే కార్యక్రమాలు గతంలో కూడా జరిగినాయి. అలాగే ఈ కంపెనీస్ కొత్త కార్లు పెట్టినప్పుడు కూడా ఎవరి షోరూంలో వాళ్ళు రిలీవ్ చేస్తాం కూడా జరుగుతుంటుంది. అలాగే కొత్త బైక్ ఏదన్నా రిలీవ్ చేసేటప్పుడు ఎవరి బైక్ వాళ్ళు ఫంక్షన్ చేసి రిలీవ్ చేస్తుంటారు. కానీ మనం ఈ రోజున యూట్యూబ్లో వచ్చిన తర్వాత మరి గూగుల్తో ప్రయాణం చేస్తున్న టైంలో మనకి ఇంటి దగ్గరే ఏ బండి కొనుక్కోవాలన్నా అది ఓపెన్ చేసుకుని వాళ్ళకు ఫోన్ చేస్తే ఆ బండి మాత్రమే వచ్చి మనకి ట్రయల్ చూపిస్తూ జరుగుతుంటుంది. కానీ ఇలాంటి ఎక్స్పో వల్ల ఏమవుతుందంటే మనం అన్నీ కూడా నెతుక్కోకుండా జస్ట్ ఒక్కసారి ఇక్కడ విజిట్ చేసి మనకు నచ్చినవి, మన మనసులో ఉన్న ప్రశ్నలకి సమాధానాలు కూడా ఏ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీ రిప్లై ఇస్తారో దానికి సంబంధించిన మన అనుమానాలను కూడా నివృత్తి చేసుకోవచ్చు. ఈ రోజు టెక్నాలజీ పరుగులు తీస్తున్న ఈ యొక్క యుగంలో మరి ఒకటిని మించిన ఒకటి టెక్నాలజీతో వెహికల్స్ వచ్చేస్తున్నాయి. మరి అలాంటి పరిస్థితిలో మనం ప్రతి వెహికల్ని కూడా అబ్జర్వ్ చేయవలసిన అవసరం ఉంది. కొనుక్కునే వినియోగదారుడికి లేటెస్ట్ టెక్నాలజీ ఎంతవరకు ఉంటే అంతవరకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఎక్స్పో దానికి మంచి వేదిక. ఇలాంటి వేదిక ఒక రాజమహేంద్రవరం అన్న ఒక మహానగరంలో మరి ఈ రోజున ఇప్పటివరకు జరిగిన ఎక్స్పోల మీద అన్నిటి మీద కూడా వినూత్నంగా చాలా పెద్దది మరి శివ అండ్ మా రేణుక గారు ఏర్పాటు చేయటం చాలా ఆనందదాయకం. మరి అది కూడా కాలం ఆగస్టు నెల రాబోయేది విజయదశమి. మరి వాహనాలకి పూజాది చేసుకుని విజయదశమి నాడు అందరూ కూడా వాహనాలకు పూజలు చేసుకుని ఒక దేవతగా కొలుస్తారు. అలాంటి టైంలో కొత్త వాహనాలను కొనుక్కుంటాం, పాత వాహనాలను ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అలాగే వెహికల్ కొత్తది కొనలేని వాళ్ళు పాతది కొనుక్కుంటాం అనే సాంప్రదాయాలు జరుగుతుంటాయి మన యొక్క నగరాల్లోని పట్టణాల్లోని. దానికి ఒక వేదిక. అది విజయదశమికి ముందుగా ఇది ఏర్పాటు చేయటంలో మరి నిర్వాహకులు
ఆలోచనతో చేసినట్టున్నారో, మరి విజయదశమికి మనం కొత్త వెహికల్ పట్టుకెళ్ళి ఒక వాహనదారుడు అవుతాం అనే కాన్సెప్ట్కి ఉపయోగపడుతుంది ఇది. అలాగే ఇక్కడ ఒకే వేదిక మీద బ్యాంకులు కూడా ఏర్పాటు చేశారు. మరి బ్యాంక్ వెళ్ళి ఎంత ఇంట్రెస్టా అంత ఇంట్రెస్టా అని కూడా అడగకుండా మరి దానికి కూడా ఒక పద్ధతి ప్రకారం ఈ ఎక్స్పోలో తీసుకుంటే అతి తక్కువ ఇంట్రెస్ట్ కి వెంటనే కారు డెలివరీ అవుతా కూడా ఏర్పాట్లు చేశారు. అలాగే ఇప్పుడు టైర్స్ కానీ, అలాగే స్పేర్స్ కానీ, అలాగే డెకరేషన్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తడం జరిగింది. మరి మా రొటేరియన్ మా శివకుమార్ ఇంత 2 నెలల నుంచి రేణుకు గారికి శివకుమార్కి కూడా మరి ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అభినందనలు తెలియజేస్తుంది. మరి అందరూ కూడా వచ్చి విజయదశమి శుభాకాంక్షలు త్వరలోనే, దానికి కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ, కొత్త కార్లు తీసుకునే వాళ్ళు మంచి వేదిక కాబట్టి వచ్చి మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ విచ్చేయాలని కోరుతూ, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్ చార్టర్ ప్రెసిడెంట్, సదా మీ సేవలో ఈగిల్ రాజా, రొటేరియన్. సార్ డీజిల్, పెట్రోల్ నడుస్తున్నాయి, కానీ జరుగుతున్న టెక్నాలజీ మార్పులతో అలాగే దేశ సంపద అయిన పెట్రోల్, డీజిల్ని ఉన్న కాస్త ఆదా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి రాబోయే కాలంలో వాటి యొక్క ఉత్పత్తి తగ్గిపోద్ది. అలాంటి పరిస్థితుల్లో మన ప్రయాణాలాగో మన యొక్క కార్యక్రమాలాగో, అలాంటప్పుడు మనకు వాహన ప్రయాణానికి నూతన విధానం, నూతన మనకి ఫ్యూయల్ కావాలి. దానికి మరి మన దేశం, ప్రపంచంలో ఉన్న శాస్త్రజ్ఞులు కనిపెట్టిందే ఒక ఛార్జింగ్ బ్యాటరీ. ఆ ఛార్జింగ్ బ్యాటరీ ద్వారా ఇవాళ స్కూటర్స్, మరి మోటార్ సైకిల్స్, అలాగే కార్లు ముందుకు వచ్చినాయి. రాబోయే కాలంలో ఈ ఫ్యూజులు ఇంకా రకరకాల మార్పులు చెందుతాయి. ప్రస్తుతానికి ఉన్న ఛార్జింగ్ వెహికల్స్ కాబట్టి ఎక్కువ మంది ఈ ఛార్జింగ్ వెహికల్ వెళ్తాం వల్ల డబ్బు ఆదా అవుద్ది. మరి అలాగే ఇంజిన్ బరువులై కూడా తక్కువగా ఉంటుంది, మన యొక్క ప్రయాణానికి సౌకర్యంగా ఉంటుంది. అది టెక్నాలజీ కూడా అందిపుచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి నా ఉద్దేశం అయితే భవిష్యత్ అంతా కూడా బ్యాటరీ వెహికల్స్ మీదే బాగుంటుందనే అభిప్రాయం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.